తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత హీరో విజయ్ సంచలనంగా మారుతున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ప్రత్యేక కూటమి ఏర్పాటు దిశగాను అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో తాజాగా తిరుచి నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. డిసెంబర్ వరకు ప్రతి శనివారం పలు జిల్లాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సినిమాతో తనకొచ్చిన క్రేజ్ తో యువతను ఆకర్షించడంతో పాటు ప్రస్తుతం పార్టీ సిద్ధాంతాలతో పేద బడుగు బలహీన వర్గాల వారికి దగ్గరవుతున్నారు. ఇతర పార్టీల వారిని తన వైపు తిప్పుకునేలా వ్యూహం రచించారు. రాష్ట్రంలో డీఎంకే అన్నా డీఎంకే కూటములకు ధీటుగా ఎదుగుతున్నారు విజయ్. బీజేపీని తమ సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువుగా అభివర్ణించిన విజయ్ కూటమి కడితే ఆ రెండింటికి వ్యతిరేకంగానే ఉంటుందని ప్రకటించారు. 2026 ఎన్నికల్లో పోటీ వేరుగానే అని స్పష్టం చేస్తూనే తన కూటమిలో చేరే వారికి అధికార భాగస్వామ్యం అంటూ కీలక ప్రకటన చేశారు. ఇది చాప కింద నీరులా రాజకీయ దుమారం లేపింది, పార్టీలను కుదిపేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి విజయ్ తనకు ప్రధాన పోటీ డీఎంకేతోనేనని ప్రకటించారు. నుంచి తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ద్రావిడ రాజకీయ ప్రభంజనంగా పేరొందిన ఎంజీఆర్ లా తాను వస్తున్నట్లుగా విజయ్ పలు సందర్భాల్లో తెలిపారు. ద్రావిడ ఓటు బ్యాంక్ తన వెంట వస్తుందనే ఆశాభావంతో కదులుతున్నారు విజయ్. ఇందులో భాగంగానే పార్టీ సిద్ధాంతాల్ని డిజైన్ చేసుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం, తమిళ సంస్కృతి పరిరక్షణ, అవినీతి నిర్మూలన, మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. కేంద్రం తెస్తున్న త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించారు విజయ్. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, సీఏఏపై కేంద్రం తీరును తప్పుపట్టడంతో పాటు రాష్ట్ర విద్యార్థులకు అవరోధంగా ఉన్న నీట్ పరీక్షల తీరుపై విమర్శలు సంధించారు. డీఎంకే అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చెన్నైకి ప్రత్యామ్నాయంగా పరందూరులో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని విజయ్ వ్యతిరేకించి గ్రామస్తులకు అండగా నిలిచారు. ప్రచారం మొదలు పెట్టక ముందు టీవీకేకు ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారుగా కొనసాగారు. విజయ్ కూటమి కడితే వెంట ఎవరు వెళ్తారనేదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అన్నా డీఎంకేలో భారీ చీలికలు నెలకొంటున్న తరుణంలో వారంతా విజయ్కి మద్దతిస్తారా అనే దానిపై సమాలోచనలు నడుస్తున్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో చర్చిస్తున్నారు. అన్నా డీఎంకేలో ఏకంగా 9వసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీనియర్ నేత సెంగుట్టయాన్ తిరుగుబాటు చేయడంతో పార్టీ ఆయన బహిష్కరించింది. ఈ చర్చతో చిన్న పెద్ద కలిపి 300 మంది నేతలు రాజీనామాలు చేశారు. ఆయన తాజాగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. తన నేతలతో విజయ్ దగ్గరకు వెళ్తారన్న వాదనలు కూడా నడుస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనం సృష్టించిన పార్టీలో ప్రధానమైంది కెప్టెన్ విజయకాంత్ తీసుకొచ్చిన డీఎండీకే. ఆయన కన్ను మూసాక సతీమణి ప్రేమలత పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్డీఏతో దూరంగా ఉన్న ప్రేమలత ఈ మధ్య కాలంలో విజయ్ కు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. విజయకాంత్ ఎంచుకున్న మార్గాన్నే విజయ్ అందుకున్నారని పేర్కొన్నారు. జనవరి 9వ తేదీన పొత్తుపై ప్రకటన చేస్తామన్నారు.